హాయ్ అండి, ఇలా చికెన్ పకోడా కేఎఫ్సి టైప్లో అండి చేస్తాను. ఏమేమి కావాలో చెప్తానండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింటాం కాబట్టి ఈ చికెన్ కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, కట్ చేసి మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను. 1 కిలో చికెన్ అండి ఇది. ఓకే, చికెన్ పకోడాకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ చెప్పండి, నేను చూపిస్తాను. అల్లం అండి, అల్లము, తెల్లగడ్డ, 1.5 స్పూన్ ధనియాల పొడి, ఓకే, మిరప్పొడి వచ్చి 1 స్పూను, లేకపోతే 2 స్పూన్లు, సరే అండి 2 స్పూన్లు వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి. ఓకే, ఇది వచ్చి గరం మసాలా అండి. 2 నిమ్మకాయలు అండి, పులుపు బాగా ఉండాలండి. ఓకేనా, ఇంతే అండి. వీటిని మొత్తం మనం గ్రైండర్ చేసుకునేస్తాము. ఓకేనా, మిరప్పొడి, ధనియాల పొడి, కరివేపాకు, మొత్తం పుదీనా, కొత్తిమీర, ఈ గరం మసాలాని, అల్లం పేస్ట్ని మొత్తం. ఒకవేళ మనకు తెల్లగడ్డ అల్లం పేస్ట్ మీ దగ్గర లేదు అనుకోండి, ఉంటుంది కంపల్సరీ. మేబీ కొంతమంది పేస్ట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి పేస్ట్ వేసుకుంటే 1.5 స్పూన్ వేయండి. ఓకేనా, పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వేయండి, అంతే అండి. ఇంకో మీరు తెల్లగడ్డ దీంట్లో వచ్చి కార్న్ పౌడర్ అంట అట్లంతా ఏమి వేయద్దండి. ఓకేనా, కార్న్ పౌడర్, కొంతమంది శనగపిండి, మైదా పిండి అట్లంతా ఏమి వేస్తారు, అవి ఏమి వేయద్దండి. ఇంతే చాలు. వీటిని గ్రైండర్ చేసుకునేస్తామండి. ఓకేనా, నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి. ఓకే, చికెన్ ఈ విధంగా అండి క్లీన్ చేసి పెట్టుకోవాలా. ఉప్పేసి కొంచెం కడిగేయండి, నిశ్వాసం లేకుండా ఉంటుంది చికెన్ కూడా. ఇది వచ్చి కలర్ అండి, కొద్దిగా దోశ సోడా, కొంచెం అంటే కొంచెం అండి. ఎందుకు అంటే అది మనం తినేటప్పుడు కొంచెం చికెన్ గట్టిగా ఉంటుంది కదండి, అది కొంచెం స్మూత్గా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. కొద్దిగా ఓకేనా, పసుపు పొడి అండి. నేను చెప్పినా కదండి, అది మసాలా అంతా అన్నీ చూపిస్తాను కదా నేను. ఆ మసాలా అండి ఇది 1 కోడిగుడ్డు అండి. ఓకే, ఒక కోడిగుడ్డు, 1 కిలోకి 1 కోడిగుడ్డు, అంతే అండి. మీరు 2 కిలోలు వేసుకున్నా కూడా 1 కోడిగుడ్డు వేసుకోండి చాలు. ఓకేనా, ఇలాంటి పేస్ట్, ఓకే, గరం మసాలా ఐటమ్ అంతా జస్ట్ అండి నిమ్మకాయతో సహా వేసేసినాను నేను. ఓకేనా, జస్ట్ ఇవన్నీ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇది 1 అవర్ అండి. ఓకేనా, బాగా కలబెట్టుకునేసి, ఓకేనా, 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మామూలుగా మీరు. ఓకేనా, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఉప్పు వేసుకునేసేయండి, దానికి తగినంత ఉప్పు, అంతేనా. ఓకే, ఇంక ఇవే అండి. ఓకే, ఇవి వేసేసి బాగా కలబెట్టేసి మనము పక్కన పెట్టేసినామంటే మనం పప్పు చేసుకున్నా, లేకుంటే సాయంత్రం పూట మనం స్నాక్స్గా కూడా తీసుకోండి, బాగుంటుంది. దీనికి మళ్ళీ నేను చెప్తానండి కేఎఫ్సీ లాగా వస్తుంది, ఎలా వస్తుంది అంటే నేను మళ్ళీ చెప్తాను దాని ఇంగ్రీడియంట్స్ కూడా. ఓకేనా, ఇంతే అండి. ఓకేనా, చికెన్ మసాలా ఆకొచ్చి ఇంతే అండి. ఓకేనా, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ, నిమ్మపండు, 2 నిమ్మకాయలు వేసుకోండి. జ్యూస్ తక్కువగా ఉంది నా దగ్గర, అందువల్ల నేను 2 నిమ్మకాయలు వేసిన. మీకు ఎక్కువ జ్యూస్ ఉండింది అనుకో నిమ్మకాయల్లో, 1 కాయ చాలండి నిమ్మకాయ, 1 కోడిగుడ్డు, అంతే అండి. మీ ఉప్పు తగినంత, కొద్దిగా దోశ సోడా వేసుకోండి, కొద్దిగా అంటే కొద్దిగా అండి, ఎక్కువ వేయద్దండి, అంతే. ఇంకేమి వేయద్దండి, అంతే, ఫినిష్ అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకు అంతా మనం గ్రైండర్ చేసేసి దీంట్లో వేసేసినాము. ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి, కారం చాలేదు అంటే మళ్ళీ వేసుకోండి. ఓకేనా, మన ఇండియాలో కారం చాలా భయంకరంగా ఉందండి, అది చాలా ఎంత కారం ఉంటుందో అంత కారం, కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. ఇక్కడ కారం తక్కువ కాబట్టి నేను 2 స్పూన్లు వేసినాను, అక్కడ కారం ఎక్కువ కాబట్టి మీరు చూసి వేసుకోండి, అంతే అండి. ఓకేనా, వేసేసి కొంతసేపు బాగా 1 అవర్ పెట్టేసేయండి. ఓకేనా, మళ్ళీ నేను చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. హలో అండి, చికెన్ పకోడా చెప్పినా కదండి కేఎఫ్సీ టైప్లో అని. ఇది మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. ఇది మసాలా అంతా నేను చెప్పాను ఆల్రెడీ మసాలా మీకు. ఓకేనండి, ఈ విధంగా ఉంటుంది. దీనికి చూడండి, మైదా అండి, మైదా కానీ గోధుమ కానీ మన ఇష్టం అండి, ఏ పిండి ఉంటే మన ఇంట్లో అది. ఓకే, మైదా పిండి ఉన్నా ఓకే, గోధుమ పిండి ఉన్నా ఓకే. ఓకే అండి, ఈ పిండిని కొద్దిగా లైట్గా సాల్ట్ అండి. ఓకే, 1/4 స్పూన్ చాలండి. ఓకే, పిండికి. ఓకే, కొద్దిగా పెప్పర్, కొద్దిగా, అది కూడా చిన్న స్పూన్ అండి. ఓకే, జస్ట్ చిన్న స్పూన్ అంటే చిన్న స్పూన్, మరీ చిన్న స్పూన్. ఓకే అండి, కొద్దిగా మిరప్పొడి. ఓకే అండి, ఓకే, కొద్దిగా మిరప్పొడి. ఎందుకు అని అంటే వీటినన్నీ మనం జస్ట్ ఇట్లా కలబెట్టుకునేస్తామండి. ఓకే, కలబెట్టుకునేసి బాగా నూనె బాగా కాగిన తర్వాత, ఓకే, నూనె పెట్టినానండి నేను కడాయి పైన చూపిస్తాను. ఓకే, ఓకే, ఈ పిండికి సాల్ట్ అనే దానికి అంటే మనం పీసులు తీసి వేస్తాము అందుకనేసి. ఓకే, ఓకే అండి, కొద్దిగా అండి బేకింగ్ సోడా. ఓకే, చిన్న చిటికె చాలండి. ఓకే, అంతే. ఈ పిండికి ఆ సాల్ట్, కారము పడితే మనం పీసులు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది, అందుకనండి. ఓకే అండి, ఈ పిండి అంతే అట్లా పెట్టుకున్నామండి. ఓకే, ఈ పీసులు చూడండి ఇట్లా బాగా నీట్గా అలా పెట్టుకున్నామండి, ఎందుకంటే కొంచెం అది నీళ్ళు లాగైతే ఉంటుంది జస్ట్ ఇట్లా. ఓకే అండి, ఓకే, ఉప్పు కారం అన్నీ చూసుకొని కరెక్ట్గా ఉందండి. ఓకేనా, మీరు కూడా చేసేటప్పుడు చూసుకోండి, ముందుగానే మనము మ్యాగ్నేట్ చేసేటప్పుడు చూసి పెట్టుకోండి మీరు. ఓకే, ఈ విధంగా అండి. ఓకే, నూనె ఈ విధంగా బాయిల్ అయితే చాలండి. ఓకే, ఈ నూనె ఏం వేస్ట్ కాదులే అండి, దండిగానే వేయండి నూనె. మనము వడలు అట్లా కాల్చేదానికి వేస్తాం కదా నూనె, అట్లా మరి దండిగా వేసుకోండి. వేసుకున్నారంటే మళ్ళీ ఇంకా మీకు ఆ నూనె కొంచెం, ఎందుకంటే ఈ పిండిలో వేసేటప్పుడు కొంచెం చెత్తలాగా వస్తుంది
కాఫీ నెట్ ఉంటుంది కదండి, టీ నెట్ ఉంటుంది కదండి, దాంట్లో చల్లబడినాక వేడి కట్టేసి ఒక బాటిల్లోకి వాటెవర్ మీరు తీసి పెట్టుకున్నారంటే మళ్ళీ వేరే పప్పుకి అన్నిటికీ వాడుకుండేది, అది బాగుంటుందండి. ఓకే అండి. చూడండి నూనె కాగిపోయింది. ఓకే, ఇది చూడండి పీస్ ఇట్లా మరి. ఓకే, చూడండి ఒక 4-5 పీసులు వేసుకోండి చాలు. ఓకే, అంతే, ఊరికే జస్ట్ ఇది చూడండి ఇట్లా. ఓకే అండి, ఇట్లా వేసేసి ఆ పీసులు అంతా ఉడికి అట్లా అన్నారంటే అద్దుకుండేస్తుంది, అది బాగా పట్టుకుండేస్తుంది పీసు. ఓకేనా అండి, తీసి ఇట్లా నూనెలో అది పీసు తేలుతుందండి, అంత దాకా మీరు ఏం కలబెట్టద్దండి. ఓకే, అట్లా అన్ని పీసులు అండి అట్లా. ఓకేనా, ఇట్లా ఈ పౌడర్లు అట్లా వేసుకొని ఓకే జస్ట్ అట్లా తిప్పేసి చూడండి ఇట్లా వేసేయడం. ఇట్లా జస్ట్ ఇట్లా మనకి అన్ని పీసులు అండి ఇట్లా మనకి వేసుకోండి. మీ కడాయి, చిన్న కడాయి అయితే ఒక 5-6 పీసులు వేసుకోండి, పెద్ద కడాయి అయితే వేసుకోండి ఒక 10 పీసుల దాకా. ఓకే, మనం తినేస్తామండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, చేసేటప్పుడు తినేస్తాం మనమే కూడా, కారంగా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. చూడండి చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అయిపోయిందంటే ఎట్లా అంటే మళ్ళీ కూడా కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది, సరిపోయే విధంగానే వేసినా నేను, సరిపోతుంది. ఓకే, జస్ట్ అట్లా పులించుకోండి అంతే. ఓకే, పీస్ పడుతుంది, మీకు అర్థమైపోతుంది. మీరు ఆ పీస్ దాంట్లో వేసే కొద్దికి చూడండి ఈ విధంగా పట్టేస్తుంది. అన్ని పీసులు అండి అదే విధంగా చేసుకోండి. ఓకే, చూపిస్తాను నేను కాలుతా ఉంటుంది. చూడండి. ఓకే, ఇలా ఫుల్ ప్యాకెట్ తీసుకోండి, జల్లీ లాగండి. అది ఇది లేకుంటే తెచ్చుకోండి, ఒకటి తీసుకోండి, బాగుంటుంది మనకు. ఎందుకంటే స్పూన్తోనో గంటతోనో వేసినా మనకు సరిగా రాదండి. చూడండి ఇదండి పీస్ బాగా పడుతుందండి. ఓకే, చాలా బాగుంటుందండి. ఓకేనా, ట్రై చేయండి, మీకు చాలా చాలా బాగుంటుంది. నూనె బాగా కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే అండి బాగా ఉడికిపోతుంది మనకి. చూడండి ఇది మనకి ఎట్లా చికెన్ ఉడుకుతుందని తెలుస్తుంది అంటే ఈ పిండి ఉండలా అండి మాడుతుంది, కొంచెం రెడ్ రోస్ట్ అయిపోతుంది. ఓకేనా, మీకు అంటే చికెన్ ఉడికిపోయినట్లే అనుకోండి. ఓకేనా, ఎందుకంటే అది బాగా మనం 1 గంట సేపు 2 గంటల సేపు నానబెడతాము కదండి, అందువల్ల చికెన్ పడేది అవసరం, మంచిగా ఉడికిపోతుంది కదండి. ఇస్తారు కదా. మనం వడలు ఎట్లా చేస్తామండి సేమ్ అంటనే, ఎంతసేపు కలబెట్టద్దండి. ఓకేనా, నేను జస్ట్ మీకోసం ఆ పీసులు బాగా చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా రెడ్ రెస్ట్గా తీసుకున్నాం అనుకోండి, మాడకుండా ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి. చూడండి బాగా మంచిగా వచ్చింది పీసు. ఓకేనా, అన్ని పీసులు ఇట్లా వస్తాయండి. ఓకేనా, మైదా అయితే బాగా తెల్లగా బాగుంటుందండి, ఇది వచ్చి గోధుమ పిండి. ఓకేనా, అందువల్ల కొంచెం బ్రౌనిష్గా వచ్చింది ఇది. ఓకేనా, మైదా అయితే మీకు వైట్గా కనిపించుంటుంది. ఆ పిండికి ఆ కారం వేసినామంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి తినేదానికి, లేదా సప్పగా ఉంటుంది అలా పీసు, అందువల్ల నేను ఆ పిండి వేసింది. ఓకేనా, చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు. ఓకే, చికెన్ పకోడాకి ఇంకేం వేయద్దండి. సరేనా, ఆ చికెన్ పీస్ మసాలా వేసి కలిపెట్టేటప్పుడు మీరు అవి ఏమి కార్న్ పౌడరు మైదా పిండి అట్లంతా ఏమి వేయకుండా ఇట్లా జస్ట్ పెట్టుకునేసేయండి. జస్ట్ ఇట్లా పీసులు చేసుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, బాగా కారిందండి వీటిలో. ఓకే, చాలు, ఇంత మాత్రం చాలండి. మరీ కాల్చినాం అనుకోండి మాడిపోయినట్లుగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది మాడిపోయినట్లు, ఎందుకంటే పిండి కదండి ఇది మాడిపోయినట్టుంది. చికెన్ లోపల బాగా ఉడికిపోయి ఉంటుందండి. సరేనా, దీనికేమి ఎర్రగడ్డ పెట్టుకొని పక్కన సైడ్ డిష్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పిండి అది కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చాలు. ఓకే అండి, మళ్ళీ మీరేం ఎర్రగడ్డలు అవన్నీ తరుక్కొని పక్కన పెట్టుకొని తినేదానికని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఇదండి కేఎఫ్సీ టైప్ చికెన్ అండి, కేఎఫ్సీ చికెన్ అండి. ఓకే, ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మాకు కుదురు అడిగిందండి, తన కోసం చేస్తాను. చూడండి మీరు అందరూ కూడా చేసి చూడండి, ఎంత బాగుంటుందో మళ్ళీ మీరే చెప్తారు, భయ్య మీ అంటారు. మీరేమైనా చాలా బాగుంటుంది, టేస్ట్ చేసి
ఎలా ఉందో చెప్పండి. ఓకే, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి.